హాయ్ నేను సతీష్. ఇప్పుడే లైవ్ చూసా. నిజంగా ఇందాక నేను ప్రోమో రివ్యూలో ఏదైతే అనలైజ్ చేసానో 100% అదే జరిగింది. అట్లాగే తనూజ నిన్న సంజనాన్ని తీసేసి నేను ఒక మాట చెప్పా ప్రోమో రివ్యూలో అనాలిసిస్లో, ఎవరైనా సరే సంజనా నేను ఎట్లాగా తప్పించేసాం కదా, 0 ఇచ్చాం కదా, 0 to 2.5 lakhsలో అట్లా ఎవరైనా చెప్పుంటే బాగుండు. ఆవిడని ఆల్రెడీ తప్పించేసాం, 0 ఇచ్చాం కనుక ఈరోజు ఎవరైనా ఏ కంటెస్టెంట్ కూడా మరీ 0 కాదు అని చాలా మెచ్యూర్డ్గా ఆలోచించి, ఒక పెద్ద మనసు చేసుకుని పెద్ద మనిషిలాగా ఆలోచించి ఎవరైనా ఒక్కరైనా ఆలోచిస్తే బాగుండు, అది అట్లా ఆలోచిస్తారు అనుకుంటే ఆవిడ మళ్ళీ తీసేయొద్దు, ఆవిడని ఆడే అవకాశం ఇద్దాం, ఇంకెవరినైనా మార్చుదామని చెప్తే బాగుండు. ఒకవేళ ఎవరైనా అట్లాగా ఆలోచిస్తారని నేనైతే అనుకోవట్లా. అత్యాస అవుద్ది, దురాస అవుద్ది అని కూడా చెప్పా. అట్లా ఎవరైనా ఒకవేళ ఆలోచిస్తే వాళ్ళ గ్రాఫ్ ఇక్కడ ఉంటుంది, ఆడియన్స్ నెత్తిని పెట్టుకుంటారని చెప్పే కదా. ఎగ్జాక్ట్లీ ఈరోజు తనూజ కూడా అట్లాగే చెప్పింది. నేనైతే షాక్ అయిపోయా. సంజనాన్ని తీసేసి నిన్న ఆల్రెడీ 0 ఇచ్చేసాం కనుక ఈరోజు వద్దు, ఆవిడని ఉంచాలి, ఆవిడని ఎట్లాగా ఉంచాలంటే నేను రియల్లీ షాక్. అరే ఏంటి ఈ అమ్మాయి ఇంత పర్ఫెక్ట్గా చెప్పింది, చాలా మెచ్యూర్డ్గా చెప్పింది కదా, వావ్ రియల్లీ గ్రేట్. కనీసం ఒక్క అమ్మాయి అయినా సరే ఫెయిర్గా ఆలోచించింది. ఆవిడ నిన్న ఇటు అందరూ అనుకున్నారు ఎవరు 0 కాదు అనుకున్నారు. బట్ ఈవిడ ఇచ్చిన కాంట్రిబ్యూషన్ కనీసం 2 లక్షల్లో పెట్టాలి సంజనాకి. పోనీ అంత కాకపోయినా పోనీ నిన్న ఇటు 0 పెట్టేశారు. సరే ఈ రోజైనా ఈ ఒక్క అమ్మాయి అయినా ఆలోచించి అబ్బా సూపర్ గ్రేట్ అని నేనే షాక్ అయ్యా, సర్ప్రైజ్ అయ్యా. నేను చూస్తున్నది వింటున్నది నిజమైన ఏదో సినిమాలో పంచ డైలాగు కామెడీగా చెప్తాడు కదా, అట్లా అనిపించింది నాకు కూడా. కానీ చివరి వరకు అదే స్టాండ్ మీద అట్లాగే తనూజ నిజంగా ఉంటుంటే గ్రేటే. కానీ అసలు రంగులన్నీ ఆ తర్వాతే బయటపడ్డాయి. ఎట్లా బయటపడ్డాయి అంటే చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూసాక లైవ్ చూసినప్పుడు కూడా కామెంట్ పెట్టండి, అసలు ఏం ఆటగాలరు బై వీళ్ళు అనిపిస్తుంది. అట్లాగే ఏదైతే చెప్పాను కదా 100% అదే జరిగింది. నాకు ఒక కామెంట్ కూడా పెట్టారు, మీరు చూడకముందు ఎట్లా పెడతారు ఎట్లా చెబుతారంటే 10 సీజన్లు పండిపోయాను ఇక్కడ, తెలుగు అండ్ అదర్ లాంగ్వేజెస్ బిగ్ బాస్లో కావచ్చు, అదర్ జనరల్ ఇష్యూస్ మీద కూడా. సరే అదే జరిగింది ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ శివాజీ మొన్న దివ్య ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పాడు. దివ్య నీకు తనూజకి ఒక డిఫరెన్స్ చెప్పనంటే ఏంటి సార్ అంటే, నువ్వు ఒక పాయింట్ ఏదైనా పట్టుకుంటే దాని మీద స్టిక్ అని అయిపోయి ఉండిపోతావు, అదే పట్టుకొని వేలాడుతావు, అక్కడే నేను ఇంకా స్టాండ్ అయిపోతానంట. బట్ తనూజ ఎట్లా తెలుసా, ఇట్లా అంటుంది, ఇది కాకపోతే ఇట్లా వస్తుంది, ఇది కాకపోతే ఎట్లా అవుతుంది, ఫ్లెక్సిబుల్, ఇమీడియట్గా తనకు అనుకూలంగా మారిపోద్దని ఎగ్జాక్ట్లీ ఏది చెప్పాడు ఈరోజు అదే జరిగింది. ఎందుకంటే ఇప్పుడు తప్పించాలి ఒకరిని అనేటప్పుడు టాప్లో ఉన్నాడు ఇమాన్యుయల్, లీస్ట్లో ఉంది సంజన. అయితే ఇమాన్యుయల్ బావాలో లేకపోతే సంజన బావాలో, అందుకోసం గేమ్ ఆడింది, తప్పు లేదు. ఆ ఆడే విధానం స్ట్రైట్గా ఒకటే పాయింట్తో ఫెయిర్గా జెన్యూన్గా ఓపెన్గా ఆడితే చాలా బాగుండేది, అట్లయితే సమస్య కాదు. కానీ కపట నాటక సూత్రధారిని మన బిగ్ బాస్ సీజన్లో ప్రతిసారి వింటూ ఉంటాం. చాలాసార్లు పంచ్ డైలాగు, ఫేమస్ డైలాగు, కపట నాటక సూత్రధారి, అది ఈరోజు కనబడింది నాకు ఈవిడ ఆటలో. అట్లా ఆడిందనమాట. ఎందుకంటే లాస్ట్లో ఏంటి, సంజన ఈరోజు అంతా జరిగిన తర్వాత సంజన మోసపోయింది, ఇప్పుడు మాటలు విని ఇన్ఫ్లుయెన్స్కో మ్యానిపులేషన్కో మోటివేట్ అయిపోయి ఫైనల్గా మోసపోయింది అని చెప్పిన సంజన అవుటప్పుడు లబో దీబోం అని ఏడిచే పరిస్థితి వచ్చింది. ఆ ఇమాన్యుయల్ పర్ఫెక్ట్గా చెబితే ఫస్ట్ అర్థం చేసుకోలే, పంతానికి పోయిందో ఈ వీళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది. కానీ ఫైనల్ నేను మోసపోయా, తనూజ మాటలు విని మోసపోయాను పదే గట్టిగా గొంతెత్తి చెబితే సమాధానం చెప్పలేక సైలెంట్గా ఉండిపోయింది తనూజ. ఆ పరిస్థితి వచ్చింది. ఎంత చక్కగా చెప్పింది, నిన్న తీసేసాం కనుక ఈరోజు తీయొద్దు, 0 ఇవ్వద్దు, ఆవిడ ఆడాలంటే అబ్బా అద్భుతం అనుకున్నా. కానీ ఫైనల్గా వచ్చేసరికి ఎవరికి పోటీ వేసింది, తనూజ. బిగినింగ్ ఈ ప్రాసెస్ స్టార్టింగ్లో అలాంటి స్టేట్మెంట్ ఇచ్చి ఫైనల్గా వచ్చేసరికి సంజనాన్ని తప్పించాలి. పోనీ అది కూడా తప్పు కాదు, ఏం తప్పించకూడదా, సంజన 10 సార్లు పుట్టిందో కాదు. చెప్పిన మాటలకి అక్కడ తీసుకున్న స్టాండ్కి ఎవరినైతే నమ్మించి నువ్వు వెళ్ళి రెచ్చగొట్టి వాళ్ళ బంధంలో బాండ్ మీద బ్రేక్ చేయాలని ప్రయోగించిందో ఇమాన్యుయల్ మీద, నా మొదటి టార్గెట్ ఇమాన్యుయల్, అతడిని తప్పించాలని చెప్పి మళ్ళీ లాస్ట్కి వచ్చిన తర్వాత ఇమాన్యుయల్ నా ఫ్రెండ్, నా గుండె కోసం అక్కడ పెట్టేయాలనిపించింది. అట్లా అనిపించింది ఆ డైలాగ్ విన్నాక. అబ్బాబ్బాబ్బాబ్బా ఏమి నటన. మొన్నటిసారి 13వ వారం నామినేషన్లప్పుడు ఇదే లాస్ట్ నామినేషన్, నా ఫ్రెండ్ మీద ఎన్ని మైనస్లు చెప్పాలో, ఎంత బురద చెప్పాలి, ఎంత నెగిటివ్ చెప్పాలో అంతా చెప్పి మళ్ళీ చాలా ప్రిపేర్డ్గా ప్లాన్డ్గా వచ్చి 4 రోజులు ఫ్రెండ్షిప్, తొక్కలో ఏం కాదు, ఈ షోకి వస్తున్నాం కాబట్టి మనం ఫ్రెండ్గా నాకు నువ్వు నీకు నన్ను చేసుకుందామని కల్పించుకున్న ఫ్రెండ్షిప్తో వచ్చి ఈ షోకి అవసరం కనుక ఫ్రెండ్స్ నేనే 5 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఫ్రెండ్షిప్గా అనుకున్నాం అందరూ. నేనైతే అట్లాగే అనుకున్నాను, ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో పాత పరిచయం ఫ్రెండ్షిప్ ఏమని. బట్ ఆవిడ నోటంటే ఆవిడే చెప్పింది కదా. సరే అవన్నీ సోదిటో పోద్ది, మళ్ళీ దీనికి టాపిక్ ఇవాళ లైవ్ గురించి మాట్లాడుకుంటూ పోదాం. అయితే అంతా చెప్పి లాస్ట్లో చెప్పాం కదా, నువ్వు నా నామినేషన్ కాదు అని చెప్పేసరికి నేను జస్ట్ ఇమ్ము అని మొదలుపెట్టాను. నా ఫస్ట్ నామినేషన్ ఇమాన్యుయల్ అన్నానా అని చెప్పి లాస్ట్లో ఫ్రెండ్షిప్ అనే కలరింగ్ కోటింగ్ ఎట్లాగ ఇచ్చింది. ఈరోజు అంతా చేయాల్సిందని చేసి ఫస్ట్ నుంచి టార్గెట్ ఎవరు, ఇమాన్యుయల్ తీసి పక్కన పడేయాలి. అది కాకపోతే లాస్ట్లో సరికి సంజనాకి ప్లేట్ ఫిరాయించి శివాజీ పర్ఫెక్ట్ అయితే ఎట్లా లేకపోతే ఎట్లా మారిపోద్ది అని చెప్పాడు కదా. ఈరోజు అదే జరిగింది. సో ఏమవుతుందంటే కళ్యాణ్ కూడా ఇక్కడ ఎట్లా అంటాడంటే, అందరి గురించి మాట్లాడదాం,
ఆయన ఏమంటాడు, నేను ఓపెన్గా చెప్పేస్తా ఉన్నా, నేను ఈ గేమ్లో ఉంటే టాప్ స్కోరు చేసిన టాప్ ప్లేయర్నే తీసేస్తా, లేదు నేను ఇప్పుడు గేమ్లో లేను కనుక టాప్ ప్లేయరు ఇమాన్యుయల్ ఉన్నాడు కనుక ఆయనకి సపోర్ట్ చేస్తానంట. ఇతరుని రీతు చౌదరి డీమన్ పవన్ తీసినప్పుడు ఏమన్నాడండి, పక్కోడు కష్టాన్ని దొబ్బేయడం కాదు గేమ్ అంటే, ఆ రోజు ఎంత బాధపడ్డాడు. ఈరోజు మరి పక్కోడు కష్టం టాప్ ప్లేయర్ ఉంటే తీసేస్తావా, నీ ఫ్రెండ్ అయితే సపోర్ట్ చేస్తావు, ఏందయ్యా ఇది? ఒక జెన్యూనిటీ కానీ, ఒక ఈక్వాలిటీ కానీ, ఒక ప్రయారిటీ ఏమది, ఒక ఫెయిర్ కానీ ఏం ఉండదా నీకు? అప్పుడు వాళ్ళు తీసేస్తే ఎంత బాధపడ్డాడు. పక్కోడు కష్టాన్ని దొబ్బేయడం కాదు అని ఒక మాట అన్నాడా లేదా, చాలా బాధతో. ఇప్పుడేమో పక్కోడిని తీసేస్తాడంట, అది కూడా తన ఫ్రెండ్ కాబట్టి ఉంచేస్తాడంట. ఏందయ్యా ఇది, ఏం మాట్లాడుతున్నారు, ఏం ఆట ఆడుతున్నారు? మళ్ళీ దాని గురించి ఓపెన్గా చెప్పేస్తాను, పెద్ద ఘనకార్యం సాధించినట్టుగా. ఈయన చెప్పడం వల్లే ఆ గేమ్ మొత్తం చేంజ్ అయింది ఒక రకంగా, అట్లా ఓపెన్గా ఏదో దీనిలా చెప్పడంతో. సరే, భరణి గురించి కూడా మాట్లాడదాం. భరణి ఏంటి, ఇతడు ఎట్లాంటి కంటెస్టెంట్ అంటే ఇతడు నిజంగా ఇంత అమాయకుడా, తెలివి తక్కువతనం, ఆడియన్స్కి ఎట్లా రీచ్ అవుద్దని కనీసం ఆలోచించడా? ఇప్పుడు ఏమంటాడు, లీస్ట్లో సుమన్ శెట్టి, నేను, తనుజ ముగ్గురు 390లో ఉన్నాం, సంజన ఏమో 80లో ఉంది కనుక సో మన ముగ్గురికే చాలా కష్టమైపోద్ది. ఒకవేళ టాప్లో ఉండే ఇమాన్యుయల్ గెలిచేసాడంటే, ఒకవేళ టాస్క్లో ఓడిపోయినా సరే ఇప్పటికే ఆల్రెడీ 60-40 లీడ్లో ఉన్నారు వాళ్ళిద్దరూ, డిమోన్ పవన్ అండ్ అతను అంత హైస్ట్లో ఉన్నారు. ఒకవేళ ఇంకో టాస్క్ ఓడిపోయిన లిస్ట్లో 50 వచ్చినా సరే 150 నుంచి 200కి వెళ్ళిపోతారు, అసలు ఇంకా దూరం అయిపోతుంది, గ్యాప్ వచ్చేస్తుంది. సో ఇమాన్యుయల్లే తీసేయాలని వీళ్ళు ముగ్గురు, సుమన్ శెట్టి, తనూజ అండ్ భరణి ముగ్గురు గూడుపోటానే మాటలు. ఇక్కడ ఏం ఓపెన్గా హాల్లో మాట్లాడుతున్నప్పుడు, డిస్కషన్ చేసేటప్పుడు ఆ ఒపీనియన్ అనేది ఓపెన్గా చెప్పొచ్చు కదా. మళ్ళీ ఈ అమ్మాయి నన్ను ఏమనింది తనూజ ఇమాన్యుయల్తో, నీకు ఏది అనిపిస్తే చెయ్యి, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఆడుకో. బట్ వీళ్ళు మాత్రం ఒకరినొకరు మోటివేట్ చేసుకుంటూ గూడుపోటాన్ని అయిపోయి గ్రూప్ గేమ్ ఆడుకుంటూ ముగ్గురు కలిపి ఒకటి మీద బాణం ఎక్కువ పెట్టచ్చు. బట్ వీళ్ళు వచ్చి ఎవరి గేమ్ అలా ఎక్కడ ఆడుతున్నారయ్యా? సుమన్ శెట్టికి మీరు ఏది చెప్తే తానా అంటే తందన, తనూజ ఏది చెప్తే దానికి కళ్యాణ్ తానా అంటే తందన, భరణి వీళ్ళు ముగ్గురు కలిపి గూడుపోటాన్ని చేసుకుని అక్కడ ఓపెన్గా మాట్లాడొచ్చు కదా. మీరు చెప్పాలనుకున్నది నా ఒపీనియన్ ఇది, నువ్వేం చెప్పుకుంటావు చెప్పొచ్చు కదా. ముగ్గురు కలిపి డిసైడ్ అయిపోయి పైగా టాప్లో ఉండోడిని తీసేద్దామంటే ఊరికే ఇమాన్యుయల్ కూర్చోబెట్టి తెచ్చాడు బిగ్ బాస్. ఏమన్నా ఇలా భుజాన్ని వేసుకుని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాడు. 150 ఎట్లా వచ్చి ఆడిన ప్రతి టాస్క్లో బాగా ఆడి కష్టపడి చెమట ఓడిచి ఒక ఎంజాయ్ చేసుకుంటూ ఎంటర్టైన్ చేస్తూ అన్ని రకాలుగా ఆయన ప్రూవ్ చేసుకుని వచ్చాడు కదా. మరి పక్కోడు కష్టాన్ని ఎట్లా దొబ్బేద్దాం అనుకుంటారు, వాడిని ఎట్లా తొక్కేద్దాం అనుకుంటారు టాప్లో ఉండేవాడిని? ఇది తప్పు కదా. అదే ప్లేస్లో మీరుంటే ఎట్లా బాధపడతారు? అరే నేను కష్టపడి వచ్చాను రాబాయ్, నా కష్టాన్ని మీరు గుర్తించరా? చెమట చిందించుకొని వచ్చా, ఒళ్ళు హోరమైపోయేలా గాడ, నన్ను ఎలా తీసేస్తారని ఎంత బాధపడతారు? అది ఏం లాజిక్? మీరు దమ్ముంటే ఆడాలి, చేతనైనంత అవుతుంది, ఆడతారు, ఓడిపోతే ఓడిపోయారు, గెలిస్తే గెలిచారు, అది మ్యాటర్ కాదు కదా. మీ కష్టాన్ని చూస్తారు కదా ఆడియన్స్. ఓడిపోతే ఇంక కొంపలు అంటుకుపోతాయా? మన భరణి విషయంలో నేనే చెప్పా కదా, లాస్ట్లో రీతు చౌదరితో ఆడిన టాస్క్లో ఆయన ఎఫెక్ట్స్ చూస్తారు. ఎప్పుడైనా సరే మన సుమన్ శెట్టికి 3 టాస్కుల్లో తనూజతో గెలిచాడు, మిగతా టాస్కుల్లో ఓడిపోయాడు. ఎఫెక్ట్స్ అయితే చూశారు కదా, చేతనైనంత ఆడాడు, అది రీచ్ అవుద్ది కదా. కానీ కష్టపడి ఆడినోడినంటే తప్పించేసి లిస్ట్లో ఉండేవాళ్ళందరూ మనం వచ్చేదాన్ని ఏమి ఫెయిర్ ఇది. ఇంతకుముందు కూడా సంజన ఫ్లోరా విషయంలో ఆల్రెడీ దెబ్బ అయిపోయాడు, బయటకు వచ్చాడు, అది కూడా బాగా డ్యామేజ్ అయిపోయింది. కష్టపడి పాయింట్లు తెచ్చుకున్న వాళ్ళ కోసం సుమ్ము అన్న ఉండాలి అనుకుని ఏదో ఫేక్ గేమ్ సేఫ్ గేమ్ ఆడుకుంటూ వచ్చాడు. మళ్ళీ నాకు బాండ్ లేదు, ఎవరి గేమ్ అలా ఆడుతున్నారంటే మళ్ళీ ఇదే గూడుపుటని గ్రూప్ గేమ్లు ఆడుకుంటూ వచ్చి ఇది రాంగ్. తనుజ కూడా నేను ఆల్రెడీ లిస్ట్లో ఉన్నాను, నన్ను తీసేస్తే నా గేమ్ ఎక్కడ కనబడుతుంది, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారని చెబుతూ ఉంటుంది. అంటే లిస్ట్లో ఉండేటప్పుడు వీళ్ళని తీయకూడదు, మేము లిస్ట్లో ఉన్నాం కాబట్టి ఇంకా ప్రూవ్ చేసుకుంటూ మాకు ఛాన్సులు ఇవ్వాలి. వీళ్ళు మళ్ళీ పక్కన లిస్ట్లో ఉన్నారు కాబట్టి తప్పించవచ్చు అని చెబుతారు. మళ్ళీ ఇంకోటి ఏంటి, టాప్లో ఉన్నోడిని తప్పించేయాలి, ఎందుకంటే వాడు ఇంకా టాప్లోకి వెళ్ళిపోతే మనం అందరినంత రీచ్కి వెళ్ళిపోతాం. అసలు క్లారిటీ ఉండదు, ఫెయిర్గా బేసిక్గా బిగ్ బాస్ ఈ టాస్క్లు ఎట్లా తీద్దాం అనుకున్నాడు, మీ ప్రదర్శన, మీ కాంట్రిబ్యూషను, మీ కృషి, మీవన్నీ చూసుకుంటే ఏమంటే అది ఏమీ లేకుండా అంతా పక్కన పెట్టేసి నేను లిస్ట్లో ఉన్నాను, వాడు టాప్లో ఉన్నాడు, వాడు టాప్లో ఉన్నాడు, వీడు లిస్ట్, ఇవే పంచాయతీలు పెట్టుకున్నారు. భరణి మళ్ళీ వచ్చి అక్కడ సంజన ఒక మాట అంటది, ఎందుకు ప్రతిసారి ఇమాన్యుయల్ నామినేషన్ ఎందుకు చేయవని తనుజ అడుగుతావేంటి, ప్రతిసారి ఇక్కడ కూడా ఓట్లు వేయమని ఎందుకు అడుగుతావు, నువ్వైతే కళ్యాణ్ అయితే అట్లాగా తీస్తావా, నీ ఫ్రెండ్స్ నీ బాన్స్ ఉంటే నువ్వు చేసుకుంటూ రావా ఏంటని అడిగితే ఆవిడ అక్కడ ఫీల్ అయ్యింది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత దాని గురించి కూడా మాట్లాడదాం. భరణి వచ్చి ఇక్కడ అంటాడు, ఇమాన్యుయల్ మీద ఆవిడకే ఎఫెక్షన్ ఉన్నట్టు, ఏం సుమనన్నకి లేదా ఇమాన్యుయల్ మీద ఎఫెక్షను, సో తనుజ నీకు లేదా నాకు లేదా, అందుకనా మనం ఫస్ట్ డాగర ఇచ్చి పొడవాలి అనేటప్పుడు ఫస్ట్ మీరు ఎవరికైనా రీతు చౌదరికి 3 సార్లు క్యాప్తిద్దా, లేకపోతే ఎవరికి ఇచ్చినా డిమోన్ మీరు వచ్చి ఇమాన్యుయల్ తీసేస్తారని ఫస్ట్ ఎఫెక్షన్ ఉండబట్టే తప్పించారా? ఈరోజు కూడా ఎఫెక్షన్ ఉండబట్టే అరే వాడు కష్టపడి వచ్చాడు, పైకి వచ్చాడు, వాడిని ఎట్లా తీస్తామని కనీసం ఆలోచించారా? ఎఫెక్షన్ ఉండబట్టే పొడి చేస్తారా? మరి ఎఫెక్షన్ ఈవిడుకున్నట్టుగా సంజనాకున్నట్టుగా ఆవిడని 3 ఓట్లు అయిన తర్వాత హౌస్ డెసిషన్ లేక ఆవిడ ఇంకా ఫిక్స్ అయిపోయింది. ఇంకా ఆవిడ మ్యానిపులేట్ చేశారు, బ్రెయిన్ వాష్ చేసి ఆ బాణాన్ని ఆయన మీదకి వదిలిపెట్టారు, ఎక్కుపెట్టి వదిలేరు.
అలాగే ఇమాన్యుయల్కి ఎగ్నెస్ట్గా ఎవరైనా వెళ్ళారా? ఎప్పుడైనా ఎవరైనా హౌస్లో ఎవరైనా వెళ్ళారా? సపోర్టే చేసామా? అన్ని బంగారు పల్లెలను తీసుకొచ్చి ఇమాన్యుయల్కి ఇచ్చేసాడు ఈయన బార్నే. ఎప్పుడు ఎగ్నెస్ట్గా వెళ్ళలేదంట. డాగర్ టాస్ కావచ్చు, ఎప్పుడైనా సరే ఇమాన్యుయల్ ఫస్ట్ తీయాలి, వాడు ఉంటే అవ్వదు, వాడు గెలిచేస్తాడు, బాగా ఆడుతాడు, ఎట్లాగా చెబుతూ ఉంటాడు ఇమాన్యుయల్ తప్పించాలనే. వీళ్ళందరూ తానా తందానా. ఎగ్నెస్ట్కి ఈ రోజు కదా ముగ్గురు కలిపి ఓట్లు వేస్తే మళ్ళీ చేస్తాం. ఎప్పుడైనా ఎగ్నెస్ట్గా వెళ్ళామంటే ఏదో సినిమాలో మల్లేశ్వరి సినిమాలో వెంకటేష్ అరే ఎప్పుడైనా ఒక 100 కావాలి అడిగిరంటే సార్ ఒక 100 ఇవ్వని. ఎప్పుడైనా రా, ఇప్పుడు కాదు అంటాడు చూడండి వెంకటేష్. ఆయన చిత్రం సీన్ ఆయన చిత్రం శ్రీని అనుకుంటాను. అట్లా ఎప్పుడైనా ఎగ్నెస్ట్గా వెళ్ళాము. ఇప్పుడైనా ఎగ్నెస్ట్గా మొత్తం మీ గుంపు అంతా వెళ్తా ఉంది, మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళామని మాట్లాడడం చూస్తే ఇక్కడ సంజన అడిగిన తప్పే ఉంది. ఎందుకు తనుజ ప్రతిసారి ఇమాన్యుయల్ తీసేయమంటావు? ఈ కాన్వర్జేషన్ నామినేషను ఓట్లు వేయరా ఎందుకు అంటావంటే ఆవిడ అంత ఫీల్ అయిపోద్ది ఏంటి? అయినా సరే సంజనాన్ని మోటివేషన్ చేశారు, వీళ్ళు బ్రెయిన్ వాష్ అయితే చేశారు. అప్పటికి ఇమాన్యుయల్ డీమోను నెత్తినోరు బాదుకున్న సంజనాకి చెప్పారు, మేము చెప్పేది అర్థం చేసుకుంది. వాళ్ళ ముగ్గురు సుమను, భరణి, తనూజ ముగ్గురు 90లో ఉన్నారు, మీరు 80లో ఉన్నారు. మీరు పోటీ పడాలంటే మీరు ఎంత కష్టపడి వచ్చినా మమ్మల్ని ఇంతమందిని దాటుకొని రావడం కష్టం. మీరు పోటీ పడాలంటే వాళ్ళతో వాళ్ళే బెటరు. సో టాపర్స్ తీసేద్దామని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ముగ్గురు ఓట్లు వేసి నాకు దెబ్బేసేస్తారు లేదా డీమోన్కి వేస్తారు. అట్లా కాదు, మీరు వాళ్ళలో వీళ్ళు పోటీ పడితే మీకు ఒక 50-40 వచ్చింటే వాళ్ళకంటే బెటర్ పొజిషన్కి వస్తారు. నువ్వు ఎలాగైనా మాతో రాలేవు కదా, అక్కడ నీకు 10 కదా డిఫరెన్స్ ఉంది, ఆ ముగ్గురితో నువ్వు గెలిస్తే బెటరు అని ఎన్ని రకాలుగా చెప్పినా నెత్తినోరు బాదుకున్నా అర్థం కాల, వినిపించుకోలే, పట్టించుకోలే. ఒక చాదస్తంతో అమాయకత్వం తెలివితేకు ఆ బ్రెయిన్ వాష్కి బెండ్ అయిపోయాయి. అప్పటికి చెప్పారు, నేను ఇమాన్యుయల్ చెప్పాడు, నేను డీమోన్ పవన్ కళ్యాణ్ సుమన్ లేదా భరణికి ఓట్లు వేస్తాం. మీ ఒక్క ఓటు ఇంపార్టెంట్. సంజన గారు అంటే వినిపించుకోలే, పట్టించుకోలే. తర్వాత చేతులు గాలి ఆకులు బట్టి ఇలా దిబ్బమని బాధపడింది. తను చేతిలో మోసపోయాను, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది, నన్ను మోసం చేసింది. మా బాండ్ కూడా ఆఖరికి నువ్వు సక్సెస్ అయ్యావు, సూపర్ సక్సెస్ అయ్యావు, నో బాల్కి 6 కొట్టావు, సూపర్. ఇంకా ఆడుకునే గేమ్ మా మధ్య తల్లి కొడుకుని మొత్తానికి మొన్న కూడా అన్నావు కదా, అల్ట్రా క్లారిటీ, సూపర్ క్లారిటీ, డబుల్ క్లారిటీ అన్నా కదా, మొత్తానికి ఇప్పుడైతే సక్సెస్ అయ్యావని ఇప్పుడు బాధపడే కంటే ముందే చెబితే వినిపించుకుందా, ఆలోచించిందా? ఏదోదో ఆలోచించుకుని అయోమయం అయిపోయి తర్వాత లాస్ట్లో అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ కళ్యాణ్ అంటే కళ్యాణ్ నువ్వే కదా స్ట్రాంగ్ టాపర్ని తీసేయాలి, నువ్వే ఐడియా ప్లాంట్ చేసావు, అందువల్ల మేము చేసామంటే ఇక్కడ సంజనగా ఓపెన్గా మాట్లాడదామన్నా సరే ముగ్గురు గూడుపోటనయ్యి ఎదురుగా పెట్టినారు. ఇప్పుడు ఇమాన్యుయల్ ఏమంటే మీ ముగ్గురు 90s ఉన్నాయి, హయ్యెస్ట్ వచ్చినా సరే నాకంటే దాటరు కదా, అలాంటప్పుడు నన్ను హయ్యెస్ట్ ఉన్నోడు లాగుతారా? అది కరెక్ట్ కాదు కదా. కష్టపడి ఆడినోడికి దెబ్బ కొడతారా? ప్రదర్శన బిగ్ బాస్ ఫస్ట్ పదం అదే కదా వాడాడు. మరి ఆ ప్రదర్శన ఉండబట్టే కదా వచ్చాడు. ఓవరాల్గా ఈ టాస్కుల్లోనే కాదు, ఈ వారంలోనే కాదు, ఈ సీజన్ అంతా. అట్లాంటి వాడిని లాగుదామన్నదాన్ని ఎలా సమర్థించుకుంటాడు భరణి లాంటి ప్లేయరు? నాకు అర్థం కాదు. అదే విషయం ఆయనకు తప్పిస్తే కెప్టెన్సీలోనో ఎప్పుడైనా తనుజకో భరణికో సుమనకో తీసేస్తే వాళ్ళు బాధపడతారా లేదా? అరే నేను బాగా ఆడడం, కష్టపడడం, బెస్ట్ ప్రదర్శన ఇవ్వడమే నేను చేసిన తప్ప, అందుకోసం నన్ను తప్పించేస్తారా? అరే నువ్వు ఇంకా పూరున్నావు, నువ్వు ఇంకా బెటర్ అవ్వాలని వాడికి ఛాలెంజ్ చేయడం, లేకపోతే ఇంకా ప్రూవ్ చేసుకో, లేకపోతే ఇలాగే తీసేస్తామని వాళ్ళని తీయాలి, వీళ్ళని తీయాలి. మొత్తానికి వీళ్ళు అనుకున్నట్టుగా ఆవిడతో చేయించి ఫైనల్ అట్లా అప్పటికి చెబుతాడు సుమన్, ఏం పేరు ఇమాన్యుయల్, డీమోన్ నేను మీకు 1.5 lakh కోసం తర్వాత 50 కోసం కూడా సపోర్ట్ చేశాడు కదా, వాళ్ళు చేయలేదు కదా అన్నా సరే ఈవిడ వినిపించుకోకుండా చేసింది. తర్వాత అక్కడ ఇమాన్యుయల్ అప్పటికి హెచ్చరించాడు, చూడండి సంజన గారు ఆలోచించండి ఈ పరిస్థితి వస్తుందంటే ఆవిడ వినిపించుకోలేదు. బెదిరించక ఇమాన్యుయల్ నన్ను బెదిరించగలక ఆవిడ ఏదో ట్రిగ్గర్ అయింది. కాసేపు పోయాక జ్ఞానోదయం అయింది. ఎందుకంటే ఫైనల్ ఏమైంది, ఇమాన్యుయల్ తీసేయాలని సుమన్, భరణి, తనుజ ముగ్గురు చెప్పారు. సంజన ఏం చెప్పింది, డీమోన్ పవన్ పేరు చెప్పింది. ఆయనేమో సంజన పేరు చెప్పాడు, ఇంకా నాకు ఆప్షన్ లేదన్న మాదిరి. అదే వీళ్ళ ముగ్గురు ఒకే మాట మీద ఉండుంటే సంజన, డీమోన్ అండ్ ఇమాన్యుయల్ కలిపి ముగ్గురు కలిపి సుమన్ పేరు చెప్పుంటే అప్పుడు కళ్యాణ్ ఖచ్చితంగా ఏం చెప్పాడు, నేను ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తాను అంటే ఖచ్చితంగా సుమన్ అవుట్లో చేశారు కదా, అతను అర్హుడే. అది జరగకుండా ఈవిడ ఆలోచించకుండా ఆవేశపడిపోయి బాధలో ఒక ఎమోషన్లో వెళ్ళిపోతే అట్లా ఉంటుంది. ఇక్కడ సంజనను తీసేయాలని డీమోను కళ్యాణ్ చెప్పారు ఇంకా తర్వాత కళ్యాణ్ కూడా సంజనకి అని చెప్పాడు. ఇక్కడ సంజనకి ఏంటి జ్ఞానోదయం అయ్యి నేను అప్పుడు డీమోన్ కాదు మళ్ళీ ఇమాన్యుయల్కి తీసేయాలని చెప్పింది. ఎందుకంటే నేను సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకోవాలని అప్పటికి అర్థమైంది. వెంటనే తనుజ శివాజీ చెప్పిన ఇలా ఉన్నట్టు ఇలా తిరిగేసింది, వెంటనే మార్చేసి ఏంటి మీరు మారుస్తారా, నేను కూడా మారుస్తా, ఇమాన్యుయల్ తీయొద్దు సంజన గారు, మీరే చెప్పారు కదా నేను ఇమాన్యుయల్ ఎప్పుడు తీయను, నేను ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను, అక్కడ కూడా చెప్పారు, మరి అక్కడ చెప్పి ఇక్కడ ఎందుకు మాట మార్చేశారంటే అక్కడ ఏం చెప్పింది ఆవిడ మొన్న నామినేషన్లో అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ఆవిడ చెబుతున్నది ఏంటి, నెక్ టు నెక్ వచ్చేటప్పుడు ఏం చేయాలమ్మా, ఇప్పుడు నేనా ఇమాన్యుయల్ అని వచ్చేటప్పుడు ఏం చేయాలి, నెక్ టు నెక్ వచ్చేటప్పుడు నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఒక ముగ్గురులోనో నలుగురిలోనో 5గురిలోనో ఉండేటప్పుడు నేను ఖచ్చితంగా తీయను అని చెప్పింది. అక్కడ ఇమాన్యుయల్ విషయంలో కూడా చెప్పింది. ఇమాన్యుయల్ కూడా మమ్మీ నేను ఇదే కదా చెప్పానంటే, బాబు నువ్వు ఎప్పుడు నాకు నెక్ టు నెక్ అని ఇప్పుడు వచ్చిందని కాదు నాయన, నువ్వు ఇంతకుముందు 5గురిలో ఉన్నా 6గురిలో ఉన్నా 7గురిలో ఉన్నా సరే
ఒక పక్క రీతు తనుజ ఉన్నా లేకపోతే కళ్యాణ్ ఉన్నా ఇంకెవరున్నా సార్ నన్నే తీసి పడేసావు, బట్ నాకు ఇక్కడ తప్పనిసరి పరిస్థితి నెక్ వచ్చింది కాబట్టి నేను తీసానంటే అప్పుడు ఇదే పరిస్థితి వస్తుంది కదా సంజన గారు, నేను చెప్పాను మీకు, దానికేం బెదిరించొద్దు అన్నారు. ఇప్పుడు మీకు అర్థమయ్యిందా? వాళ్ళు ముగ్గురు ఒకే మాట మీద ఉండే నన్ను తీసేద్దామని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఆ కత్తి ఎగ్జాంపుల్ కూడా చెప్పింది. అందుకే ఇప్పుడు మీకు అర్థమైందా? మన వరకు వచ్చేసరికి మీకు తెలిసిందా? మీరు అనవసరంగా ఆవేశపడిపోయి బెదిరించొద్దు, ఏదేదో మాట్లాడరు, ఇప్పటికైనా జ్ఞానోదయం అయింది అంటే అప్పుడు అర్థమైంది ఆవిడకి. ఎందుకంటే అక్కడ తనూజ వచ్చి తప్పించేసింది కాక తప్పించిస్తూనే ఏం చెప్పుకుంటూ వచ్చింది, సంజన గారు నాకు ఇమాన్యుయల్ ఫ్రెండు. ఏం ఫ్రెండ్ అమ్మా? ఫ్రెండ్ కోసం నువ్వేది ప్రతిసారి స్టాండ్ తీసుకుని ఒక ఒపీనియన్ తీసుకుని అంటే ఆవిడకి ఏంటి ఫస్ట్ టార్గెట్ ఇమాన్యుయల్ బావాలి, అదే పక్కా ఫిక్స్ అయిపోయింది. లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడికి ఏంటి సంజనాన్ని కూడా తప్పించేస్తే పోవాలా, ఎందుకు వచ్చిన గోవాలా, ఇంకా ఇవిడ ఎటు కదా దీనికి ఒక కవర్ డ్రైవ్ వేసి దానికోసం అక్కడ ఎందుకన్నావు ఇక్కడ ఎందుకని చెప్పామని ఆవిడ అడిగింది కనుక అక్కడ కూడా మరి ఇమాన్యుయల్ బ్రెయిన్ వాష్ చేసి పంపించింది కదా, మరి ఆవిడే పట్టుకొని వచ్చి ఇక్కడ ఇమాన్యుయల్కి మాట మార్చింది. అంటే వాళ్ళు కోరుకున్నట్టుగానే సంజన తీసేయాలని ఎట్లాగైతే ఇమాన్యుయల్ తీసేయాలని కోరుకుని అదే జరిగింది. సో అప్పుడు చెప్పిన తర్వాత మళ్ళీ వెంటనే మాట మార్చేసి సంజనాన్ని తీసేయాలని అప్పుడు ఏమైంది ఫైనల్గా డీమోను కళ్యాణ్ తనుజ ముగ్గురు చెప్పారు. నాలుగో వాడు తప్పనిసరి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు తను ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు నువ్వు నేనంటే ఏం చేస్తాను సంజన గారు, మరి నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలంటే సంజన నన్ను నేను ప్రొటెక్ట్ అయినట్టుగా ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో సంజన చేయాల్సి వచ్చి 4 ఓట్లతో అవుట్. ఇక్కడ ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ తనుజ ఎంత డబుల్ గేమ్ ఆడిందంటే ఈవిడే రెచ్చగొట్టే నువ్వు ఎందుకు నామినేషన్ చెయ్యవు, నువ్వు ఎందుకు పాయింట్లు పెట్టవు, నువ్వు ఎందుకు ఓట్లు వేయవు, మీరు ఎందుకు చేయరు సంజన గారు అని చెప్పి వాళ్ళ మీదకి ఇమాన్యుయల్ మీదకి ఈవిడే పంపించి రెచ్చగొట్టు పంపించి వాళ్ళు కొట్టుకుంటే నీ శత్రువుకి ఈవిడ మరి సడన్గా సపోర్ట్ చేసేసి ఇమాన్యుయల్ నా ఫ్రెండ్ అయితే మరి ఎందుకు తీసిమన్నావు? నీ ఫ్రెండ్ కష్టపడి ఆడితే నువ్వు పండగ చేసుకుంటావా, హ్యాపీ ఫీల్ అవుతావా? సరే నేను లేకపోయినా నేను 90లో ఉన్నా నా ఫ్రెండ్ 150లో ఉన్నాడని హ్యాపీ ఫీల్ అవుతావా? నీ ఫ్రెండ్ని కాలు పట్టుకుని గుంజేయాలని ఆయన ఫ్రెండ్ బాండ్ ఏదైతుందో సంజనాన్ని ప్రయోగించి మళ్ళీ ఇక్కడ వితండవాదం చేస్తూ ఉంది. సంజన ఎప్పుడు అనింది 4, 5, 3 ఇమాన్యుయల్ నేను కాకుండా ఆవిడ స్వయంగా ఇమాన్యుయల్తో చెప్పింది, అరే 10వ వారం వరకు 12వ వారం వరకు మిగతా వాళ్ళందరూ ఆడదాం, అక్కడ వచ్చిన తర్వాత నువ్వు నేను నామినేషన్ అనేది చేసుకుని ఏదైనా చేద్దాం, అప్పుడు చెప్పింది ఇప్పుడు చెబుతూ ఉంది. సో దాన్ని హైలైట్ చేసేసి అక్కడ ఏదో సంజన సేఫ్ గేమ్ ఆడిసినట్టుగా సంజన ఫేక్ అంట, సంజన సేఫ్ గేమ్ అంట, బట్ ఈవిడ కదా ఆడిందంత అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్పి ఆవిడ నువ్వు నిజంగా మీరు అనుకున్నట్టుగా ఇమాన్యుయల్ మీ 3 ఓట్లతో పాటు ఆవిడ ఓటు కూడా పడింది కనుక 4 ఓట్లతో ఆ టార్గెట్ రీచ్ అయిపోయిందని సైలెంట్గా గమ్మున వెళ్ళిపోవాలి. కాకుండా మళ్ళీ డబల్ గేమ్ ఆడేద్దామని వచ్చేసి ఇక్కడ సంజనాన్ని ఏదో ఇమాన్యుయల్ దగ్గర బ్యాడ్ చేసేద్దాం, ఆల్రెడీ కత్తులు దివించాం కదా, ఆవిడనే సేఫ్ గేమ్ అని ఎక్స్పోజ్ చేసేస్తాం, అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట ఇమాన్యుయల్కి అదే ఈవిడ ట్రూ కలర్ పెట్టేద్దాం అనుకుని తనూజ ట్రూ కలర్స్ ఇక్కడ బయటపడ్డాయి క్లియర్లీ. ఏంది ఫ్రెండ్ కోసం అంత స్టాండ్ తీసుకున్నాం, మరి అందుకోసం అక్కడ గూడుపటన చేసింది. మరి నువ్వా నేను అన్నప్పుడు ఏం చేస్తుంది సంజన? పైగా నువ్వు చెప్పినందుకు సంజన ఇమాన్యుయల్ మీదకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? నువ్వు నిజంగా చేస్తే గీస్తే సంజనాకి సపోర్ట్ చేయాలి. సంజన గారు మీ బాండీని పక్కన పెట్టి కూడా మీరు చేశారని నేను చెప్పొచ్చు, అప్రిషియేషన్ లేదు కదా, పోక్ చేస్తూ ఉంది. నువ్వే రెచ్చగొట్టేసి నువ్వే గొడవ పెట్టేసి నువ్వే డబల్ గేమ్ ఆడుతూ సంజనాకు బోర్డు పొడిచింది. అందుకే సంజనాకి అయితే తత్వం బాధపడింది. ఆ ఎమ్మెల్యేలు డీమోను ఎత్తి నోరు బాదుకొని వినలేదు. ఫైనల్గా ఇక్కడ మోసపోయానమ్మా, బ్రహ్మాండంగా ఆడావు, నీ గేమ్ నువ్వు ఆడావు, నువ్వు రీచ్ అయ్యావు. 2 రకాలుగా రీచ్ అయింది. వాళ్ళ బాండ్ మధ్య బ్రేక్ చేసుకుంటూ రీచ్ అయ్యింది, అట్లాగే టాస్క్ నుంచి అయితే టాపర్ని లేకపోతే లిస్ట్లో ఉండని తప్పించి అట్లా రీచ్ అయింది. మరి ఇట్లాంటి గేమ్ ఆడితే రివ్యూస్ కావచ్చు, ఆడియన్స్ కావచ్చు ఎట్లా చూస్తారు ఆవిడని? సరే ఎపిసోడ్ అయ్యేప్పుడు దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు ప్రోమో ప్రకారం చూసుకుంటే వాళ్ళు వచ్చారు కదా, ఆడియన్స్ చెప్పే కదా ఇలాంటి అప్డేట్ ఇచ్చే కదా, గేమ్ ఆడతారు, ఎంటర్టైనర్ ఆల్రౌండర్ ఒక ఆయన చెప్పాడు, డీమోన్ కోసం ఆయన కాపాడుతూ ఆయన చాలామందిని కాపాడుతాడు అని. ఇంకొక అమ్మాయి వచ్చి ఆ జుట్టు మీద ఇలాంటి అదైతే నాకు మీకు నచ్చిందో లేదో కానీ నాకైతే నచ్చదు. అట్లా ఆ బాడీ షేమింగ్ ఏదో కామెడీ అనుకుంటారు కదా, ఏం కామెడీ, జుట్టు మొత్తం ఊడిపోయింది. ఇప్పుడు నాకు జుట్టు మంచిగా ఉంది, నాకు హ్యాపీ, దాని గురించి ఉండకపోవచ్చు, బట్ లేని వాళ్ళు హట్ అవుతారు కదా. అక్కడ ఇమాన్యుయల్ కదా, ఆయన కూడా మొహం మాడిపోయింది కదా. చాలామంది అదే పెద్ద జుట్టుల మీద ఈ బాడీ షేమింగ్ల మీద జోకులేసి ఆ దిక్కుమాలను జబర్దస్త్ దరిద్రం అంతా పట్టుకున్నట్టు ఉంది. ఆ హెయిర్ మీద ఒక పర్సన్ వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది, ఎంత ఒత్తిడి భరేస్తారనేది. అట్లా నాకైతే ఎప్పుడూ నచ్చదు. ఒక మనిషి మీద బాడీ షేమింగ్ మీద కామెంట్లు జోకులు ఇవన్నీ చేసుకుంటే ఆయన కూడా ఏం చేస్తాను ఇంకా తప్పనిసరి అవును ఊడిపోయింది వారమైనా ఉంటుందో ఉండదో పోతుందంటే అది మోసవాడికి తెలియలేదు, ఎద్దుపుండి కాకికి నొప్పి అనే మాదిరిగా అట్లా ఉంటుంది. ఏం జోకులు అవి నాకైతే నచ్చలే. మరి మీకు నచ్చిందా కామెంట్ పెట్టండి. నాకు ఇప్పుడైనా కదా ఎప్పుడు నచ్చదా బాడీ షేమింగ్ మీద జోక్స్ అయితే. ఆయన పాపం ఏమంటారు నవ్వలేక ఏడవలేక అనే మాదిరిగా ఏదో నవ్వుతున్నాడు. కానీ అట్లాగే సంజన మీ బాండ్ బయటకు అమ్మ కొడుకు బాండ్ కొనసాగిస్తుంది అంటే ఆయన ఎంత అపోహల్లో ఉంటాడంటే ఇమాన్యుయల్ ఎప్పుడు సంజన విషయంలో అమ్మ తప్పు చేస్తే తప్పు అని చెబుతాం, నేను అదే చేసుకుంటూ వచ్చా, బాండ్ కంటిన్యూ ఏం తప్పు చేసింది ఆవిడే రైట్ వేలో కరెక్ట్గా పర్ఫెక్ట్గా
ఓపెన్గా చెప్పాలనుకో ముఖం మీద చెప్పుకుని ఆడుతూ వస్తుంది ఆవిడ. ఇతడికి అర్థం కాదు. మొన్నటికి అర్థమైంది. ఇంకా రీతు ఈవిడ నామినేషన్లో లాస్ట్లో ఉండేటప్పుడు ఆవిడ ఒకటే ఈవిడ ఉండేసరికి ఇంకా పూర్తిగా అర్థం కాదు. మళ్ళీ ఆయనే చెప్తుండే 14 వారాలు వచ్చిందండి. కాకపోతే ఆవిడేదో తప్పులు చేసేస్తుంటే ఇతడేదో కడుపులు పెట్టి కాపాడుకున్నట్టుగా ఒక అపోహలో ఉన్నాడు. ఆవిడే పర్ఫెక్ట్గా ఆడుతుంది. ఇతడే కొన్ని దగ్గరలో స్టాండ్ తీసుకోక సేఫ్ గేమ్ ఆడుకుంటూ వెనకడుగు వేసుకుంటూ కొంత చెడగొట్టుకున్నాడు విన్నర్ మెటీరియల్ అనుకున్న ఆయన. సరే మీకేమనిపించింది ఓవరాల్గా కామెంట్ పెట్టండి. ఈ వీడియోకి లైక్ చేయండి. జర్నలిస్ట్ ఎడిషన్ న్యూస్